మీకు త్రిబుల్ ఆర్ ప్రాజెక్టులో వచ్చిన ఇబ్బందులకు మీతోని నిలబడి ప్రభుత్వం మీద పోరాటం చేశారు కదా అని చెప్తా ఉన్నారు. यहाँ मेरे बुनकर भाइयों की समस्याएं हैं। बहुत सारे वादे किए गए थे, आपसे रखे नहीं गए, आपकी कोई मदद नहीं होती। మీకు ఎన్నో ఇబ్బందులున్నా, మీరు ఎన్ని ధర్నాలు చేసినా మీకు ఎక్కడ గాని ఇంతంత సహాయం కూడా జరగలేదు అని చెప్తా ఉన్నారు. 10 सालों से बीआरएस की सरकार चल रही है तेलंगाना में। इनके सारे नेता बड़े बड़े महलों में बैठे हैं। इनकी जितनी भी नीतियां हैं सब बड़े बड़े उद्योगपतियों के लिए हैं। ये छोटे दुकानदार, छोटे बिजनेस वालों, मिडिल क्लास, गरीबों, किसानों, आदिवासियों, दलितों के लिए कुछ नहीं है। ఆదివాసీల కోసం కానివ్వండి, బీసీ బిడ్డల కోసం కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం కానివ్వండి, ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు. చిన్న చిన్న కుటుంబాలు అయితే చాలా వరకు చితికిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. तेलंगाना का नौजवान इस प्रदेश के लिए लड़ा। सैकड़ों नौजवानों ने अपनी जान दी। उनका खून आपकी भूमि में मिला हुआ है। ఇక్కడ ఈ గడ్డకు సంబంధించిన ఎంతో మంది చదువుకున్న యువకులు, విద్యార్థులు తెలంగాణ పోరాటంలో వాళ్ళ రక్తాన్ని ఈ గడ్డ కోసం కార్చారు. ఈ గడ్డలో రక్తాన్ని కలిపి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. और आज बीआरएस के 10 सालों के राज के बाद उन्हीं के भाई बहन रो रहे हैं। पढ़ाई करते हैं, मेहनत करते हैं, उनके माँ बाप फीस भरने के लिए दिन रात कड़ी मेहनत करते हैं, पेपर देते हैं भर्ती के लिए, पेपर लीक हो जाते हैं। ఎంతో మంది యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఈ ప్రభుత్వం ఆ పరీక్షా పత్రాలను కూడా లీక్ చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. कितनी भी मेहनत करते हैं, कितनी भी मेहनत करते हैं, कितना संघर्ष करते हैं, फिर भी जैसे आप सब ने कहा कोई रोजगार की उम्मीद भी नहीं रख सकते। మీరు ఎంతో కష్టపడి చదివినా మీకు ఎక్కడ కూడా ఉపాధి రాలేదు. ఇప్పుడు మీరు అందరూ చేతులు ఊపుతా ఉంటే చెప్తా ఉన్నారు, మీకు ఎక్కడ కూడా ఎటువంటి సదుపాయం కానీ ఎటువంటి ఉపాధి కూడా కలగలేదు నిరుద్యోగులకు ప్రత్యేకంగా అని చెప్తా ఉన్నారు. आप सब तेलंगाना के लिए लड़े, क्या इसलिए लड़े कि आपकी सारी आशाएं, आपके सारे सपने तोड़े जाएं और आपका भविष्य अंधकार में हो। మీరందరూ తెలంగాణ కోసం మీ ప్రాణాలను అర్పించింది ఇందుకేనా? మీకు ఉద్యోగాలు రానందుకేనా? మీకు మీ జీవితంలో ఏం లాభం జరిగింది? ఎందుకోసం తెలంగాణ కోసం పోరాటం చేశామో అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నారు. ऊपर से नीचे तक हर स्तर पर भ्रष्टाचार है। పైనుంచి కింది దాకా మొత్తం ఎక్కడ చూసినా అవినీతిమయమే అయి ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. कोई भी प्रोजेक्ट पूरा नहीं हुआ, कालेश्वरम, आरआरआर, कोई भी प्रोजेक्ट पूरा नहीं हुआ, लेकिन उसमें से कमीशन बहुतों ने खाया। ఆర్ఆర్ విషయం, త్రిబుల్ ఆర్ విషయంలో కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, ఎంత అవినీతి జరిగిందో మీ అందరికీ తెలుసు. అయినా కూడా మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. तेलंगाना का गरीब और भी गरीब होता चला गया और बीआरएस पार्टी अमीर होती चली गई। బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బాగా రోజు రోజుకి ధనవంతులయ్యారు, మీరు మాత్రం రోజు రోజుకి పేదవారయ్యారనే విషయాన్ని చెప్తా ఉన్నారు. चाहे बीजेपी हो चाहे बीआरएस हो, इनकी नीतियां सिर्फ सत्ता में रहने के लिए हैं, ताकि सत्ता में रहकर इनकी पार्टियां अमीर बने, इनके नेता अमीर बने। బీజేపీ బీఆర్ఎస్ పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా వారు అధికారంలో ఉండడం కోసం మాత్రమే, కానీ మిమ్మల్ని పట్టించుకొని మీ ఇబ్బందుల్లో వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి దృక్పథం, ఆశ గాని కోరిక గాని వారికి లేవు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. चुनाव आने के समय पोल मैनेजमेंट का काम शुरू करते हैं। ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ మాత్రం బాగా చేస్తారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. लेकिन आपको इन्हें सिखाना पड़ेगा कि तेलंगाना की जनता बिकेगी नहीं। तेलंगाना की जनता अपने अधिकारों के लिए पहले भी लड़ी है, आज भी लड़ेगी। తెలంగాణ కోసం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవడం కోసం మీ హక్కును అమ్ముకోరు. మీరు అమ్మడానికి కారు, మీరు అమ్మకానికి లేరు అనే విషయాన్ని మీరు బల్ల గుద్ది తెలియజేయాల్సిన విషయం ఇప్పుడు ఈ సమయంలో ఎన్నికల సమయం అయింది అని చెప్తా ఉన్నారు. आपको दिखाना पड़ेगा कि तेलंगाना की जनता बहुत समझदार है. మీరందరూ ఈసారి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి చెప్పాలి, మీరంతా తెలివి కల్ల వాళ్ళు, ఇంకా అమ్ముడు పోరు అనే విషయాన్ని మీరు తెలియజేయాలని చెప్తా ఉన్నారు. 10 सालों से देख रही है, 10 सालों से देख रही है कि एक ऐसी सरकार चल रही है जो जनता के लिए नहीं काम करती. 10 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ప్రజల కోసం గాని మీ చిన్న చిన్న కుటుంబాల కోసం గాని ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్తా ఉన్నారు. आपको समझाना पड़ेगा, दिखाना पड़ेगा कि आप जानते हैं कि अगर बीआरएस की सरकार 5 साल और के लिए आई तो फार्म हाउस से चलेगी सरकार. మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, 10 సంవత్సరాలు మనం పరిపాలన చేయమని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫామ్ హౌస్ లో పండుకున్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు మీరు ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. आपको दिखाना पड़ेगा कि आप जानते हैं कि अगर बीआरएस आई तो लैंड और लिकर माफिया राज करेंगे. మళ్ళీ గనక బీఆర్ఎస్ పార్టీ వస్తే మొత్తం భూమాఫియా మళ్ళీ లేస్తుంది, మళ్ళీ తన చేతులు మళ్ళీ ప్రకలింపజేసి మీ భూములను లాక్కుంటుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो रोजगार नहीं मिलेंगे. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే మీకు ఉద్యోగాలు రావు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो पेपर लीक होते चले जाएंगे. మళ్ళీ కనుక బీఆర్ఎస్ పార్టీ వస్తే మీ ప్రశ్న పత్రాలు మళ్ళీ లీక్ అయితానే ఉంటాయి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस आई तो भ्रष्टाचार बढ़ेगा. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే అవినీతి ఆకాశాన్ని అంటుతుంది అని చెప్తా ఉన్నారు. अगर बीआरएस आई तो पक्के घर नहीं बनेंगे. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే మీకు ఇందిరమ్మ పక్కా ఇళ్ళు రావు, మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా రావు అని చెప్తా ఉన్నారు. अगर बीआरएस आई तो धरनी पोर्टल द्वारा आपकी जमीनें लूटे जाएंगी. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే మీ ఇండ్లు వాకిళ్ళు మీ భూములు మళ్ళీ ధరణి పోర్టల్ పేరుతో లాక్కుంటారు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो महिलाओं पर अत्याचार नहीं रुकेगा. మళ్ళీ కనుక బీఆర్ఎస్ పార్టీ వస్తే మా అక్క చెల్లెళ్ళ మీద అత్యాచారాలు ఆగవు, అట్లానే నడుస్తాయి అని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो तेलंगाना शराब में डूबता चले जाएगा. మళ్ళీ కనుక బీఆర్ఎస్ పార్టీ కనుక ప్రభుత్వంలోకి వస్తే తెలంగాణ అనేటువంటి ప్రదేశం రోజు రోజుకు కిందికి పోయి దిగజారుతుంది, మన జీవితాలు దిగజారుతాయి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो तेलंगाना का कर्ज बढ़ता चले जाएगा. మళ్ళీ కనుక బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఇప్పుడున్నటువంటి అప్పు ఇంకా 10 పెరుగుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो दलितों और आदिवासी भाई बहनों को अपना हक नहीं मिलेगा. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే దళితులు ఆదివాసీలకు మీ హక్కులు మీకు ఉండవు, మీ హక్కులను మొత్తం గుంజుకుంటారు అని చెప్తా ఉన్నారు. दोराला तेलंगाना मजबूत होगा. మళ్ళీ రైతు और प्रजा कमजोर होंगी. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వస్తే దొరల తెలంగాణ అవుతుంది తప్పితే ప్రజల తెలంగాణ కాదు అని చెప్తా ఉన్నారు. और कांग्रेस आई तो प्रजा पालना भवन से सरकार चलेगी. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజా ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం వస్తుంది అని చెప్తా ఉన్నారు. कांग्रेस आई तो जिस तरह से हमने राजस्थान और छत्तीसगढ़ में रोजगार दिलवाए हैं उस तरह से आपको यहां भी रोजगार दिलवाएंगे. రాజస్థాన్ లో ఎలాగైతే ఉద్యోగ కల్పన చేశామో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామో అదే విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే కొత్త ఉద్యోగాలు ఇస్తాము అని తెలియజేస్తా ఉన్నారు. अगर कांग्रेस पार्टी आई तो आपका पैसा आपके जेब में वापस डाला जाएगा. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే మళ్ళీ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపుతుంది, మళ్ళీ మనందరి జీవితాలు సుఖ సంతోషమయంగా అవుతాయని చెప్తా ఉన్నారు. आपको जमीन के पट्टे मिलेंगे, आपको घर बनाने के लिए पैसे मिलेंगे. మీరు ఇల్లు కట్టుకోవడానికి
మీరు భూమి మీద మీ సొంత హక్కు మీకు ఇల్లు కట్టుకోవడానికి లోన్లు కూడా వస్తాయని చెప్తా ఉన్నారు. अगर कांग्रेस आई तो मेरी बहनों आपको 25 रुपए हर महीने मिलेंगे. అక్క చెల్లెళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి నెల 2500 రూపాయలు వస్తాయని చెప్తా ఉన్నారు. आप पूरे तेलंगाना में जहां भी जाना चाहें आपकी बस यात्रा फ्री होगी. మీరు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాము అని చెప్తా ఉన్నారు. रायतू को ताकत मिलेगी. धान पे 500 रुपए प्रति क्विंटल बोनस मिलेगा. ప్రతి ఒక్కరికి ప్రతి ఎకరానికి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ వ్యవసాయదారులకు రైతన్నలకు వస్తాయి అని చెప్తా ఉన్నారు. 24 घंटे बिजली दिलवाएंगे और 200 यूनिट बिजली फ्री मिलेगी. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు మీకు ఉచితంగా లభిస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. और किसानों को फसल का सही दाम मिलेगा. एमएसपी गारंटी होगी. రైతులకు రైతు రుణమాఫీతో పాటు మీకు పంటకు మద్దతు ధర ఇస్తున్నాము అని చెప్తా ఉన్నాము. बुजुर्गों को 4000 रुपए मिलेंगे पेंशन के लिए और प्रजाराज तेलंगाना मजबूत बनेगा. కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రజల తెలంగాణ ప్రజా ప్రభుత్వం వస్తుంది. పెద్దలకు ప్రతి నెల 4000 రూపాయల చేయూత పెన్షన్ వస్తుంది అని చెప్తా ఉన్నారు. देखो बहनों और भाइयों, सीधी सी बात है. आपको इंदिरम्मा याद है? మీ అందరికీ ఇందిరమ్మ గుర్తుందా? ఇందిరమ్మ గుర్తుందా? सोनिया अम्मा से प्यार करते हो? सोनिया अम्मा से प्यार करते हैं? మీరందరూ సోనియా గాంధీ గారిని ప్రేమిస్తారా అని అడుగుతున్నది. क्यों करते हो? మీరందరూ సోనియా గాంధీ గారిని ఎందుకు అభిమానిస్తారు అని అడుగుతా ఉంది. తెలంగాణ దేనికి? क्योंकि उन्होंने आपकी सेवा की. जब आप संकट में थे आपकी आवाज सुनी. उनकी जो सरकारें थी उनका जितना भी काम था वो आपके पक्ष में किया. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఎప్పుడు ప్రజల పక్షాన మీ పక్షాన నిలబడింది. మీకోసం ఆలోచన చేసింది. మీకోసం కష్టపడ్డది. ఎప్పుడు మీ గురించి ఆలోచన చేసి మీ తెలంగాణ గడ్డలో ఉన్న ప్రతి బిడ్డ బాగుండాలి అనేటువంటి ఆలోచన చేసింది అని చెప్తా ఉన్నారు. सीधी सी बात है. एक तरह की राजनीति, एक तरह की सरकार जनता के लिए चलती है, जनता के हित में चलती है. और दूसरे तरह की राजनीति, दूसरे तरह की सरकार सिर्फ अपने हित में चलती है, सिर्फ अपने नेताओं के महलों को बनाने के लिए, भ्रष्टाचार करने के लिए और सत्ता में रहने के लिए चलती है. ఒక పక్క బీఆర్ఎస్ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు వస్తే వాళ్ళు పెద్ద పెద్ద రాజ్ మహల్లు కట్టుకుంటారు, ఫామ్ హౌస్లు కట్టుకుంటారు, ధనవంతులు అవుతారు, కానీ మీ గురించి ఆలోచించరు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ప్రతి మహిళ గురించి, ప్రతి యువకుడి గురించి, ప్రతి అన్న చెల్లె అక్క గురించి ఆలోచన చేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. आप 10 सालों से केंद्र में बीजेपी का राज देख रहे हैं. 10 सालों से यहाँ पे केसीआर जी का राज देख रहे हैं. ये दोनों साथ साथ चलते हैं. बीआरएस बीजेपी की मदद करती है, बीजेपी बीआरएस की मदद करती है.